అధినేత అంటే ఆదర్శంగా ఉండాలి. అధికారంలో ఉన్నా లేకున్నా ఈ సూత్రం అందరికీ వర్తిస్తుంది. స్వార్థం కోసం, ఉనికి కోసం చీప్ ట్రిక్స్ చేసేవారిని ఏమనాలి అంటే జగన్ రెడ్డి అనాల్సిందే. ఎందుకంటే ప్రజలను, నాయకులను భయపెట్టినట్లు వ్యవస్థలను, కోర్టులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండక్కర్లేదా? ఓ పెళ్లికి వెళితే ఒకలా, చావుకు వెళ్తే మరోలా పోతూ ఉంటాం. మరి కోర్టు విచారణలోకి వెళ్తే ఎంత సాదాసీదాగా వెళ్లాలి? అట్టహాసంగా బల ప్రదర్శన చేస్తూ, వీధుల్లో హంగామా సృష్టిస్తూ, సామాన్య జనజీవనానికి ఆటంకం కలిగించేలా చేసిన పులివెందుల పులకేసి తన మంది మాగాదులను ఆపాలనే ఇంగితం ఏమైంది? పైగా ప్రత్యర్థులను రెచ్చగొట్టేలా రాజకీయ డైలాగులతో ఫ్లెక్సీల ప్రదర్శన ఏంటి? విచారణకు వెళ్తూ సభ్య సమాజానికి ఇవ్వాల్సిన సందేశం మీద ఓవరాక్షన్ చేయొద్దని చెప్పాల్సిన పులివెందుల ఎమ్మెల్యే ఎంకరేజ్ చేయడాన్ని ఎలా చూడాలి? అప్పట్లో అధినేత రప్ప రప్ప డైలాగులు, నరికితే తప్పేంటన్న జగన్ రెడ్డి. నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప రప్ప ఏం జాతరలోది, గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప్ప రప్ప నరుకుతాను. మంచిది కదా. రాత్రి కన్ను కొడితే పగులు పని అయిపోవాలి, అరవడం కాదు. పవర్లోకి వచ్చాక వేసేయాలన్న పేరుని నాని. మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప రప్ప అంటావు. మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది, అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటావు? సీన్ కట్ చేస్తే ఇప్పుడు హైదరాబాద్లోను రప్ప రప్ప ఫ్లెక్సీలు. 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతర అంటూ రంకెలు. నా పేరు జగన్, నా స్టైల్ అరాచకం అని మరోసారి నిరూపించారు పులివెందుల ఎమ్మెల్యే. అక్రమాస్తుల కేసులో ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు వచ్చారు. మంది మార్బలంతో హంగామా సృష్టించారు. గల్లీ నాయకుడిలా ఉనికి పాట్లు పడ్డారు. వైసీపీ నేతలను, కార్యకర్తలను ఏపీ నుంచి దిగుమతి చేసుకుని వారితో జేజేలు కొట్టించుకున్నారు జగన్ రెడ్డి. ఇక్కడ కూడా తన హవా ఉందని నిరూపించుకోబోయి బొక్కబోర్లా పడ్డారు పులివెందుల పులకేసి. బేగంపేట ఎయిర్పోర్ట్లో జగన్ అండ్ బ్యాచ్ చేసిన అతి చూసిన వారికి రోత పుట్టించింది. 2029లో జరిగే ఎన్నికలపై ఇప్పుడే జోస్యం చెప్పేశారు. రప్ప రప్ప 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. అధినేత కళలో ఆనందం కోసం అత్యుత్సాహం ప్రదర్శించారు. కనీసం వచ్చింది పొలిటికల్ టూర్కి కాదు, ప్రత్యర్థులకు బలం చూపించాల్సిన అవసరం అంతకన్నా లేదు. పైగా వెళ్ళింది అక్రమాస్తుల కేసులో కోర్టు వాయిదాకు. అది కూడా 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకు వచ్చిన జగన్ రెడ్డి బల ప్రదర్శనకు దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లండన్ పర్యటన ముగిసిన తర్వాత కోర్టుకు రావాలని జగన్ రెడ్డిని ఆదేశించారు నాంపల్లి సిబిఐ కోర్టు న్యాయాధికారి. ఈ విచారణ నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని, అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవుతానని జగన్ తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేయడంతో జగన్ తరపు లాయర్లు పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. సిబిఐ కోర్టుకు ఈ నెల 21లోపు జగన్ రెడ్డి హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు రమ్మన్నందుకు ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్లో గన్నవరం నుంచి హైదరాబాద్ వచ్చారు జగన్ రెడ్డి. అధినేతకు అండగా మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ తలసిల రఘురాం కూడా సేమ్ ఫ్లైట్లో వచ్చారు. ఉదయమే బేగంపేట ఎయిర్పోర్టుకు కొందరు జనాన్ని తరలించాలని తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల అమలుకు 2 రోజుల క్రితమే వైసీపీ నేతలు కొందరు హైదరాబాద్కు వచ్చారు. కొన్ని కాలనీల్లో ఒక సామాజిక వర్గానికి చెందిన వారిని తరలి రావాలని చెప్పారు. కొన్ని కాలనీల నుంచి అయితే వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. నిజమైన ఫ్యాన్స్, అద్దె అభిమానులు తెలియదు కానీ వచ్చిన వారు జై జగన్, సీఎం జగన్ అంటూ నినాదాలు చేశారు. వచ్చింది తక్కువ మంది అయినా క్లోజ్అప్గా ఉన్న విజువల్స్ తీసి అనుకూల ఛానళ్లకు చేరవేశారు. ఎయిర్పోర్ట్ నుంచి సిబిఐ కోర్టుకు చేరుకున్న జగన్ ఇక్కడ దాదాపు గంట పాటున్నారు. కోర్టులో కూడా వింత చేష్టలు చేశారు. కొందరు అనుకూల లాయర్లు జగన్తో వచ్చిన బ్యాచ్ జై జగన్ అంటూ అరుస్తూ నినాదాలు చేశారు. కోర్టు లోపల జడ్జి ఉండగానే జగన్తో సెల్ఫీలు తీసుకున్నారు పలువురు అడ్వకేట్లు. నిబంధనలకు విరుద్ధమని తెలిసిన నోరు మెదపని జగన్ రెడ్డి వారిని వారించే ప్రయత్నం కూడా చేయలేదట. మీరు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా అని జగన్ తరపు అడ్వకేట్ అశోక్ రెడ్డిని అడిగారు జడ్జి. ఏమీ లేదని రిప్లై ఇచ్చారు పులివెందుల ఎమ్మెల్యే తరపు లాయర్.
అతను కోర్టు రాగానే ఫస్ట్ గానే జడ్జి గారు క్లియర్ అడగడం జరిగింది, మీరు ఏమైనా చెప్పుకోవాల్సి ఉందా అని చెప్పి అడగడం జరిగింది. కానీ దానికి సంబంధించి ఏంటంటే పూర్తి వివరణ న్యాయవాది అడ్వకేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి ఏంటంటే అతను చప్పుడు చేయలేదు. కాబట్టి ఏంటంటే ఆల్రెడీ కోర్టు అతని యొక్క అపీరియన్స్ రికార్డ్ చేసేసుకొని ఏదైతే పిటిషన్ ఉందో అపీరియన్స్కి సంబంధించిన పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే కోర్టు ఏంటంటే ఒక నిర్ణయానికి ఏంటంటే ఏదైతే ఫారెన్ ట్రిప్కి సంబంధించిన మాత్రం ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. మిగిలిన వాటికి సంబంధించి ఏంటంటే ఏ విధంగా ఉంటుందో కోర్టు ఒక నిర్ణయానికి రాలేదు. కోర్టు ఒకసారి ఏంటంటే ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత కోర్టు ఏ విధంగా ఆర్డర్ పాస్ చేయడం అంటే ఆ విధంగా కోర్టుకు అపీరియన్స్ రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అయితే ఆ విధమైన ఆర్డర్ ఏ విధమైన కోర్టు నుంచి ఏ విధమైన ఆర్డర్ లేదు. ఇక సిబిఐ కోర్టులో ఒక వింత దృశ్యం కనిపించింది. అక్రమాస్తుల కేసులో కోర్టు విచారణకు వచ్చిన జగన్ రెడ్డిని చూశారు సునీత రెడ్డి. తన తండ్రి వివేక హత్య కేసులో లోతైన విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో విచారణ నిమిత్తం ఆమె కూడా సిబిఐ కోర్టుకు వచ్చారు. జగన్ రెడ్డి కోర్టు నుంచి వెళ్ళాక సునీత రెడ్డి ఏబిఎన్తో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే, మేడం జగన్ వచ్చిన సమయంలో మీరు ఎదురు పడ్డారంటున్నారు, నిజమేనా? ఏమన్నా మాట్లాడడం జరిగిందా? దూరం నుంచి చూస్తాను. ఇక జగన్ రెడ్డి రాక సందర్భంగా బేగంపేటలో చేసినట్టుగా సిబిఐ కోర్టు వద్ద కూడా హంగామా చేద్దామనుకున్న వైసీపీ నేతల కుతంత్రాలను ముందుగానే పసిగట్టారు పోలీసులు. కోర్టు ఆవరణలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వైసీపీ జెండాలు ఫ్లెక్సీలతో వచ్చిన జగన్ బ్యాచ్ను తరిమేశారు పోలీసులు. 200 మీటర్ల దూరం వరకు ఆంక్షలు విధించారు. చివరకు మాజీ మంత్రి పేర్ని నానిని కూడా కోర్టు లోపలికి అలౌ చేయలేదు పోలీసులు. జగన్ కళ్ళలో ఆనందం కోసం బేగంపేట, సిబిఐ కోర్టు, లోటస్ పాండ్ వద్ద అభిమానుల పేరిట బల ప్రదర్శన చేయాలనుకున్న కోర్టు దగ్గర సీన్ రివర్స్ కావడంతో లోటస్ పాండ్ ఇంటి వద్దకు జనాన్ని తరలించారు. అసలే ఇరుకుగా ఉండే ఆ ప్రాంతంలో 10ల సంఖ్యలో జనం గుమికూడినా చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చినట్టు కనిపిస్తుంది. అయితే తన కోసం తన పార్టీ కార్యకర్తలు, నాయకులు వస్తే కనీసం వారిని పలకరించలేదు. వారిని ఉద్దేశించి జగన్ రెడ్డి మాట్లాడలేదు. జగన్ రెడ్డి ఈ 3 చోట్ల తన బల ప్రదర్శన వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు. కోర్టు వాయిదాలకు వ్యక్తిగత హాజరు నుంచి తప్పించుకునేందుకే పులివెందుల ఎమ్మెల్యే ఇలా చేశారనే ప్రచారం జరుగుతుంది. కోర్టుకు వెళ్తూ జగన్ రెడ్డి చేసిన బల ప్రదర్శనపై దుమ్మెత్తిపోస్తున్నారు ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు. క్విడ్ ప్రోకోతో ప్రజల ఆస్తులను కొల్లగొట్టిన జగన్ రెడ్డి వెనుక నడిచేవారు ఆలోచించుకోవాలని సూచించారు మంత్రి కొల్లు రవీంద్ర. దగ్గర 40,000 కోట్ల ఆస్తులు, అక్రమ ఆస్తులు మరి నిర్ధారణ అయితే కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతూ 6 సంవత్సరాలుగా ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ లో హాజరు కావాల్సినటువంటి పరిస్థితిలో ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి ఒక నేరగాడు ఏ రకంగా కోర్టుకు రావాలో దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవన్నీ కూడా లేకుండా ర్యాలీలు పెట్టి గత 2 రోజులుగా వాళ్ళ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి పోస్టింగ్స్ చేసి అక్కడ రప్ప అని బ్యానర్లు కట్టి ఈరోజు అతను వ్యవహరించినటువంటి విధానం చాలా దురదృష్టకరం. ఇవాళ మీరు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పునరాలోచన చేసుకుని ఇలాంటి వ్యక్తి ఒక క్రిమినల్ లీడర్షిప్ లో మీరుంటే ఏమవుతారో ఒకసారి మీరందరూ తెలుసుకోవాలి. పేదలకు సేవ చేసే నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ బీహార్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లారని, తప్పులు చేశారు కాబట్టే జగన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారని, ఇదే దేవుడి స్క్రిప్ట్ అంటూ విమర్శించారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. ఉమ్మడి ఏపీలో చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో మత ఘర్షణలు చేయించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదైతే ఏపీలో కులమతాల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాలు రెచ్చగొట్టాలని జగన్ రెడ్డి చూస్తున్నాడని విమర్శించారు బుద్దా వెంకన్న. స్వార్థం కోసం, ఉనికి కోసం జగన్ రెడ్డి ఎన్ని టక్కు, టమార, గజకర్ణ, గోకర్ణ విద్యలు ప్రదర్శించినా చేసిన తప్పులు ఒప్పు అయిపోవని గుర్తుంచుకోవాలి. అది ఎక్కడ చూడ 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉంటూ బెయిల్ మీద తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని రాక్షసుడు పరిపాలించినట్టు పరిపాలించి ఇవాళేదో పెద్ద నువ్వు ఘనకార్యం సాధించినట్టు 6 ఏళ్ళ తర్వాత కోర్టు వాయిదాకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడని నీ సోషల్ మీడియాలో పెద్ద విజయం సాధించినట్టు నువ్వు పెట్టడం అనేది నీవు సిగ్గు అనేది ఇవ్వలేదా దేవుడు అన్నావు. నేనైతే కోర్టు ఎందుకు అతన్ని ఓకే అన్నదో నాకైతే తెలీదు. వ్యక్తిగతంగా నాకైతే అది అభ్యంతరకరంగానే తోచింది. అలా ఆనాడు కోర్టు అలా ఇవ్వకుండా ఉంటే బాగుండేది అనిపించింది నాకు. ఒక భారతదేశ పౌరుడిగా ముఖ్యమంత్రి అయితే ఏమీ లిమిటేషన్స్ ఉంటాయండి? ఎందుకు ఆయనకి ఇవ్వాలండి? ముఖ్యమంత్రి కూడా సామాన్య పౌరుడే. నేరం చేశారని ముఖ్యమంత్రిని అడుగుతూ ఉంటే ఏమండి? శాంతి భద్రతలకు ఎందుకు భంగం జరుగుతుందండి?
10 మంది పోలీసులు ఉంటారు, కంట్రోల్ చేస్తారు. అసలు జనం ఎందుకు రావాలండి? ఒక ముద్దాయి కోర్టుకు వెళ్తుంటే ఆ ముద్దాయిని చూడటానికి జనం ఎందుకు రావాలండి? ఆయన ముద్దాయి ఏమన్నా దేశభక్తుడా, ఏమన్నా మహాత్మా గాంధీయా, లేకుంటే సర్దార్ వల్లభాయ్ పటేలా కోర్టుకు వస్తుంటే చూడటానికి? ఏంటంటే ఇది న్యాయస్థానాలు కూడా సీరియస్ గా పరిగణించాలా. అక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నగరంలో వ్యవహరించిన తీరు, అతన్ని హై డ్రామా మొత్తం కూడా పరిగణలోకి తీసుకొని అతని బెయిల్ క్యాన్సిల్ లోపల పడేయండి. లోపల పడేస్తే మనకి ప్రమాదం లేదుగా. అతనే ముఖ్యమంత్రి కాదు కదా. పోనీ రాష్ట్ర పరిపాలన వ్యవస్థ కుంటుపడుతుందంటే మీరు రాసుకోండి సార్, మీరు చేయండి, బెయిల్ క్యాన్సిల్ చేయండి. దిస్ ఎనఫ్. ప్రజల్ని, నాయకుల్ని భయపెట్టినట్లు వ్యవస్థల్ని, కోర్టుల్ని ఎల్లకాలం మోసం చేయలేరనే విషయాన్ని గ్రహించాలి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల అక్రమాలకు విచారణా సంస్థలు రుజువులు కూడా చూపించడంతో ఇప్పటికైనా జగన్ రెడ్డికి శిక్షలు పడాలని ఆశిస్తున్నారు ప్రజాస్వామ్యవాదులు.